హలో పీపుల్, దిస్ ఈస్ కిషోర్ అండ్ యూ వాచింగ్ ఆడిటెక్. గైస్ మనకైతే ముందు వీడియోకి అయితే 50 వ్యూస్ వచ్చాయి 24 అవర్స్లో. ఈ వీడియోకి అయితే నేనైతే 100 వ్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే లైక్ చేయండి, కానీ ఇగ్నోర్ అయితే చేయకండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ నుంచి. ఎలాన్ మస్క్ అయితే రీసెంట్గా ట్వీట్ చేశారు. ఏమంటే యాపిల్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ యొక్క కాస్ట్ అని నార్మల్ $20 ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అని. ఇవైతే మష్రూమ్స్. ఇవి ఎట్లా అంటే మీ దాని యొక్క స్మెల్ పీలిస్తే మీకు హాలోజినేటింగ్ లాగా అవుతుంది. దీని మీద అయితే ఒక మీమ్లా పెట్టారు ట్విట్టర్లో. అండ్ కమింగ్ టు దిస్, లైక్ ఈ ట్వీట్కి అయితే 30,000 కంటే ఎక్కువ లైక్స్ అయితే వచ్చాయి. అండ్ వేరియస్ యూజర్స్ అయితే రిప్లై ఇచ్చారు. జస్ట్ $20లో ఏం చెప్పారంటే, మీరు ఇదైతే దీని ఒక స్మెల్ పీలిస్తే మీకు హాలోజినేటింగ్ అయ్యి సమ్ ఆఫ్ ది లైక్ యూ విల్ బి సీయింగ్ సమ్ ఆఫ్ ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. కమింగ్ టు ప్రాసెస్ టెక్ ఇన్ తెలుగు అయితే ఒక వీడియో వదిలేరు ఈరోజు. ఆ వీడియో ఏంటంటే వచ్చింది OnePlus 11 5G మీద. ఈ వీడియోలో అయితే ఓన్లీ అన్బాక్సింగ్ చేశారు, తన యొక్క అవుటర్ వ్యూ మొత్తం చూపించారు అంతే. ఈ డిజైన్ గురించి ఇదైతే ఒక ఫ్లాగ్షిప్ అని చెప్పొచ్చు, ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం డిజైన్. దీన్ని డిజైన్ చేయడానికి అయితే 1 year టైం పట్టిందంట. దట్స్ వాట్ హీ సెడ్. అండ్ కమింగ్ టు టెక్నికల్ గురించి అయితే WTF ఎపిసోడ్ 40 అనేది రిలీజ్ చేశారు. దీంట్లో ఏంటంటే వీక్లీ టెక్ ఫోకస్, వీక్లీ టెక్ అప్డేట్స్ మీద ఈ వీడియో అయితే చేస్తారు. ప్రతి వీక్ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు లైక్ WWDC మీద మ్యాక్సిమం పార్ట్ అయితే కవర్ చేశారు. ఏంటంటే వీక్ మొత్తం అయ్యాను WWDC యాపిల్ ఈవెంట్లోన మొత్తం ఏమేమైతే వచ్చాయో వాటి మీద అప్డేట్స్ చెప్పారు. మ్యాక్ఓఎస్ సొనోమా గురించి చెప్పారు. నెక్స్ట్ ఇంకా యాపిల్ విర్చువల్ రియాలిటీ మీద చెప్పారు. అండ్ కమింగ్ టు యాపిల్ కాంపిటీషన్గా లైక్ ఒప్పో అయితే ఒక విఆర్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఏంటంటే 8th gen చిప్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఇదైతే ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతుంది యాపిల్. అండ్ కమింగ్ టు గూగుల్ అయితే కొత్త ఫోన్ లాంచ్ చేసింది, గూగుల్ విత్ టెన్సర్ 3. దాంట్లో అయితే గూగుల్ AI అండ్ మిషన్ లెర్నింగ్ని వాడేసుకొని మొత్తం ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు వాట్సాప్ అయితే 74 lakh అకౌంట్స్ని అయితే బ్యాన్ చేసింది. అండ్ కమింగ్ టు లైక్ అమెజాన్ ప్రైమ్ గేమ్ అయితే జూన్ 2023 అయితే ఒక ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఏంటంటే ఈ టైం పీరియడ్లో మీకు ఫేవరెట్ అయినా లేకపోతే ఏ గేమ్ అయినా ఆడొచ్చు. నెక్స్ట్ న్యూస్ అయితే సామ్సంగ్ అయితే ఫైనల్ వీక్ ఆఫ్ జూలైలో ఇంకొక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. అదైతే సౌత్ కొరియాలో అయితే జరగబోతుంది. కమింగ్ టు దిస్ ఈవెంట్లో అయితే 2 ఫోన్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. జెడ్ ఫ్లిప్ 5 అని జెడ్ ఫోల్డ్ 5 ఈ 2 ఫోన్లు అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు మెటా అయితే బ్లూటూత్ ఆప్షన్ తెచ్చింది, లైక్ సేమ్ యాజ్ లైక్ ట్విట్టర్. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి $699 per month. iOS అండ్ Android బోత్ OS మీద అయితే కంఫర్టబుల్గా ఉంది. కమింగ్ టు టాటా న్యూస్, టాటా గ్రూప్ అయితే రూపీస్ 13,000 crore ఈవీ బ్యాటరీ గుజరాత్లో స్టార్ట్ చేసింది. దీని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 130 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేసింది. మరి చూద్దాం, ఆల్రెడీ ఈవీ మీద ఇప్పుడు నడుస్తుంది కదా, ఈ ట్రెండ్ ఎట్లా ఉంటుందో, నెక్స్ట్ వీళ్ళు కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ కమింగ్ టు నథింగ్ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసింది, తన నథింగ్ ఫోన్ 2 అయితే జూలైలో మంత్లో రిలీజ్ చేస్తుందని. కమింగ్ టు సిఎస్బి అయితే ఒక వీడియో అయితే వదిలేరు నాటు టెక్లో. లైక్ ఇతనైతే జస్ట్ మామూలు గ్యాజెట్స్ మీద అయితే లాంచ్ చేశాడు. జస్ట్ యాగ్రో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అనుకుని ఒకటి, నెక్స్ట్ ఇంకా సమ్ ఎల్ఈడి స్టిక్ ఒకటి, నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఎల్ఈడి, ఇంకా స్పీకర్ ఎల్ఈడి మీద ఎయిర్ ఫ్రైయర్ అయితే తెలిసి ఆయిల్ ఫ్రై చేసే బదులు దీన్ని అయితే మనం వాడచ్చు. తను వాడి చెప్పిన రివ్యూ ప్రకారం అయితే ఇదైతే చాలా బాగానే ఉంది. చాలా క్రిస్పీగా అయితే ఫుడ్ని ఫ్రై చేసింది. అండ్ కమింగ్ టు అతను చెప్పిన ప్రకారం అయితే తన ఫుడ్ని అయితే బాగానే ఎయిర్ ఫ్రై చేసింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎల్ఈడి గ్లో స్టిక్ కలర్స్ అయితే దీంట్లో ఉంటుంది. మనకి ఇష్టం వచ్చిన కలర్ ఆ పక్కన సెర్చ్ చేసుకొని దీన్ని అయితే వాడుకోవచ్చు. మ్యాక్సిమం మన రీల్స్లో వీటిలంటా ఇచ్చి వస్తాం కదా, ఆ ఎల్ఈడి స్టిక్ ఇది. దీని మీద అయితే ఒక వీడియో చేశారు. నార్మల్గా మనం డిజైన్కి పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ కమింగ్ టు ఇదైతే వాటి యొక్క ప్యానల్, ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాడ్జెట్ అయితే ల్యాప్టాప్ కూలర్, ఇది నార్మల్గా తెలిసిందే కదా. అండ్ కమింగ్ టు విప్రో స్మార్ట్ బల్బ్, ఇది కూడా తెలిసింది, అంతేం లేదు, జస్ట్ వైఫైతో కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ఒక ఎల్ఈడిని.
అండ్ కమింగ్ టు స్పీకర్ బల్బ్, ఇదైతే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం ఎక్కడైనా చూస్తాం, కానీ ఇదేంటంటే స్పీకర్ వస్తుంది, ఎల్ఈడి మధ్యలో స్పీకర్ ఉంటుంది. మనం ఏంటంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా సాంగ్ వేసుకోవచ్చు. ఏదైనా లైక్ పార్టీ మోడ్స్ వీటిలంటా వేసుకొని ఎక్కడ నుంచి సౌండ్ వచ్చిందో కూడా తెలియదు, ఆ టైప్లో ఉంటుంది ఇది. అండ్ కమింగ్ టు నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సర్వీస్. నెట్ఫ్లిక్స్ అయితే తన ముందు తెచ్చిన ఒక ఐడియా ఏంటంటే మీ పాస్వర్డ్ని షేర్ చేయడం కావదని. దీనివల్ల 2% ప్రాఫిట్ వచ్చిందంట. నెట్ఫ్లిక్స్ అయితే ఇంకా ఒక ముందడుగు వేసి ఇంకా అకౌంట్స్ మీద అలాంటి చర్యలు తీసుకుందామని ట్రై చేస్తుంది. అండ్ కమింగ్ టు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే లైక్ జియో సినిమా ఎలా ఐపీఎల్ని ఫ్రీగా స్ట్రీమ్ చేసి అంత ఎక్కువ వ్యూస్ ఇంకా అంత ఎక్కువ వాచ్ టైంని సంపాదించింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వచ్చి ఐసీసీ వరల్డ్ కప్ని అయితే ఫ్రీగా వేస్తుంది. దీనివల్ల అయితే జియో సినిమాతో కాంపిటీషన్ అయ్యి సస్టైన్ అవ్వగలదు అనుకుంటుంది. మరి చూద్దాం ఏమవుతుందో. ఇవాల్టి న్యూస్ అయితే ఇవి. మరిన్ని వీడియోస్ లైక్ మరిన్ని సమాచారం కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ see you in next video. Subscribe to my channel.